నేను చాలా ఆశతో ఉన్నాను. మా అక్క సురేఖ అక్క వస్తున్నది, ఖచ్చితంగా టౌన్ ప్లాన్ శాంక్షన్ చేసుకుని వస్తుందని, కానీ నాకు నిరాశంగా వచ్చింది. ఏది ఏమైనా ఇంకా మీకు దసరా దీపావళి వరకు కూడా టైం ఇస్తున్నాను. దయచేసి మీరు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ చేసేస్తే మా గర్భగుడి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒకసారి పత్రికా విలేకరుల ముంగట మాట్లాడాను. దసరా దీపావళి లోపట్ల టౌన్ ప్లానింగ్ శాంక్షన్ కాకుంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి ముంగట నిరాహార దీక్షకు కూర్చున్నదానికి సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్. ఇక్కడ ఈ ఆలయం టూరిజం డెవలప్మెంట్ ఈ బాసర కూడా ఈ ప్రాంతంలో ఒక కీలకమైన స్థలము. దీన్ని మంచిగా టూరిజం హబ్ చేయాలని కూడా వారి ఆలోచన. మీరందరూ కూడా కోరినట్టు ఇతర ఘాట్స్ కూడా దీన్ని డెవలప్ చేసే అవసరం ఉంది. డెఫినెట్లీ మంత్రి గారు దాంట్లో నిర్ణయం తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ఒక ప్రజాపాలన గ్యారంటీ కార్డ్ ఏదైతే ఇచ్చినారు, 200 యూనిట్లు, మన మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మన రాజీవ్ ఆదివాసీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మీరందరూ చూస్తున్నారు. గ్రామంలో అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సన్న బియ్యము 3500. ఇక్కడ చదువు అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మంచి చదువు కల్పించాలని చెప్పి ఇక్కడ మొక్కుతున్న తర్వాత వాళ్ళందరికీ కూడా చదువులో ధ్యాస కావాలని చెప్పి దీపం కూడా బాసర ఆలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనం ఆహ్వానించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరియు స్థానిక మంత్రివర్యులు పెద్దలు వివేక్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఎంపీ గారికి, అదేవిధంగా గత ప్రభుత్వం నిర్మించినా కూడా దాన్ని తుది మేరములు దిద్దకపోవడం వలన అది ఓపెనింగ్ చేసుకోలేకపోయాము. దానికి ఈరోజు 9 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు చేపించి ఈరోజు అది ప్రజలకు అంకితం చేస్తూ దాన్ని ఓపెనింగ్ చేయడం మరి చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటుగా 3,48,00,000తోటి ఈ ఈవో బిల్డింగ్ ని కూడా ఈరోజు పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ నుంచి కమిషనర్ గారు టాయిలెట్స్ కూడా మంజూరు చేస్తూ 40 లక్షల రూపాయలను కూడా జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఏవైనా అవసరం ఉంటే మరి దాన్ని ఇక్కడ ఈవో గారు ప్రతిపాదిస్తే దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి బాసర అంటే ఒక మహా పుణ్యక్షేత్రము. మరి మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి వచ్చి ఇక్కడ తను ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక గుహలో ఉన్నప్పుడు ఆయనకు రోజు ఒక జ్యోతి కనిపిస్తూ ఉండేది. కళ్ళలో కనిపిస్తూ ఉంటే ఆయన చాలా కొంచెం మామూలుగా సీరియస్ గా తీసుకోలేదు. ఈ విధంగా టెంపుల్లో ముఖ్యంగా టెంపుల్ అభివృద్ధి కంటే కూడా వచ్చే భక్తులకు కావలసిన అవసరాల మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని సంతృప్తితోటి ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బాసర టెంపుల్లో మరి ఆ సౌకర్యాలు కొంత తక్కువగా ఉన్నాయనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇది రెనోవేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ గుడిని ఒక డిపిఆర్ తోటి ఒక మంచి ఆలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా డిపిఆర్ ప్రిపేర్ చేపించి పక్కన పెట్టింది, కానీ దాన్ని శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసే నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయింది. మేము వెంటనే ఆ యొక్క డిపిఆర్ ను మళ్ళా వాళ్ళని పిలిపించి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటే చెప్పి వాళ్ళని మళ్ళీ కూడా అది ఫైనల్ తీసుకొని రమ్మని చెప్పాము. మరి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్న కొన్ని టెంపుల్స్ విషయంలో మీ నిర్ణయాలు అవసరం ఉన్నాయి, ఆ డిపిఆర్ రెడీగా ఉన్నాయి, ఇక్కడ కానీ కీసర కానీ భద్రాచలం కానీ ఇటువంటి 6A టెంపుల్స్ ఏవైతే చాలా ఉన్నాయో అవన్నిటిని ఈరోజు వేమవాడ కూడా 100 కోట్లు దాటింది.
100 కోట్లు దాటి యాదగిరిగుట్టకి ఈరోజు పాలక మండలిని మరి ఏర్పాటు చేయాలని ఒక యాక్ట్ తీసుకొచ్చాము. దాని తర్వాత 100 కోట్లు దాటిన ప్రతి గుడిని కూడా యాక్ట్ కింద వస్తుంది. అంటే ఈరోజు వేటవాడ కూడా ఒక పాలక రాకపోవడం వలన దాన్ని బాసరగా మరి ఈరోజు మనం తీర్చుకుంటా ఉన్నాము. మరి పక్కన అంటే శక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. లక్ష్మీదేవి, సరస్వతి, మరి శక్తి స్వరూపిణి అయినటువంటి కాళీమాత, ఈ ముగ్గురు ఉండడం వలన ఈ ప్రాంతానికి ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే చదువు అనేది మనకు ప్రాముఖ్యం, లక్ష్మి అనేది మనకు జీవితంలో అవసరం. అదే విధంగా మనకు శక్తి అని ఇచ్చేది మరి కాళీ అమ్మవారి, 3 అమ్మవార్లు కూడా ఇక్కడ ఉండడం వలన ఈ యొక్క మరి ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం వస్తూ వాళ్ళు ఎప్పుడైతే అమ్మవారు వేశారో వాళ్ళు వచ్చినప్పుడు ఒక సినాబుడ్డి, ఒక పెన్ను, సరస్వతి కదా చదువుల తల్లి అని చెప్పి అలా పెట్టడం ఆనవాయితీగా మారి ఆ తర్వాత ఇక్కడ అక్షరాభ్యాసం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడి నుంచో చిన్న పిల్లలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున భాషల్లో అక్షరాభ్యాసం చేస్తే మా పిల్లలు మంచి చదువులు చదువుతారు, ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు అని చెప్పి ఒక నమ్మకంతో ప్రజలు ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటారు. మరి పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక యాదగిరిగుట్ట నిర్మాణం తప్పితే ఏ ఒక్క టెంపుల్ ను కూడా పట్టించుకోలేదు అని చెప్పేది మరి నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను. నేను ఏ గుడికి వెళ్ళినా కూడా కనీస అవసరాలు కూడా కల్పించినటువంటి ప్రభుత్వం అదృష్టంగా భావించాను. ఆ సరస్వతి పుష్కరాలు అనేటివి చాలా బాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళు ఎక్కడైతే సరస్వతి స్టార్ట్ అవుతుందో అక్కడ చేయనటువంటి అరేంజ్మెంట్స్ భక్తులకు ఇక్కడ చేశారు అని చెప్పి మెప్పుకొందే విధంగా మా డిపార్ట్మెంట్ ఆ యొక్క కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి. మరి గోదావరి ఎక్కడ పుట్టింది? మన దగ్గర పుట్టిన గోదావరిని మనం వదిలేసి రాజమండ్రిని గోదావరి పుష్కరాలుగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణలోనే మొదలవుతుంది అనేటువంటి మరి ఆలోచన ప్రజలకు చేరవేయాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చాలా పర్టికులర్ గా ఉన్నారు. ఎందుకంటే మనం ఎకో టూరిజం ని, టెంపుల్ టూరిజం ని డెవలప్ చేసినట్టయితే తెలంగాణ ఒక మరి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చెందినప్పుడు పర్యాటకులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు రెవెన్యూ పెరుగుతుంది. అదే విధంగా తెలంగాణ కూడా ప్రపంచ పటంలో ఒక గుర్తింపు పొందుతుంది అనేటువంటి ఆలోచనతోటి వారు మరి గోదావరి పుష్కరాలకు కూడా ఇప్పటి నుంచే ప్రతిపాదనలు అన్ని కూడా ప్రిపేర్ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా మనం తప్పకుండా ఖర్చు పెడదామని చెప్పారు. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే పక్కన ఉన్న తెలంగాణకు 1 రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. వేదిక మీద బీజేపీ మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు. దయచేసి పైన మీ ప్రభుత్వం ఉన్నది, మీరు తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మన తెలంగాణకు కూడా మరి పుష్కర ఘాట్లు చాలా ఉన్నాయి. వాటికి కావలసిన నిధులు కొంతవరకైనా వారు ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే పుష్కరాలు కూడా, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలోనే ఎండోమెంట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క డిపిఆర్ కూడా అక్కడ కూడా భక్తులకు ఏ వసతులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా మరి అవసరాలను బట్టి అక్కడ మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా అక్కడ గండ దీపం అని బయట పెట్టి కొబ్బరికాయ కొట్టేటువంటి అవకాశం కల్పించాము. ఒకటి మరి చౌల్ట్రీ లాగా కట్టి, ఒక హాల్ లాగా కట్టి ఒక గుడి దర్శనం చేసుకున్నాక కూర్చోవడానికి స్థలం కూడా లేకుండాము. ఈ రోజు దాని వల్ల వచ్చిన భక్తులు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాము. పైన టాయిలెట్స్ లేకుంటే టాయిలెట్స్ కట్టించాము. వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్ ఏర్పాటు చేశాము. బ్యాటరీ కార్స్ ఏర్పాటు చేశాము. ఏదైతే మరి భక్తులు నిలబడి దర్శనానికి నిలబడతారో ఆ యొక్క దారి పొడుగు కూడా ఎండతో కింద వాళ్ళ కాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటే మరి దానికి కూడా మరి వైట్ పెయింట్ వేయడమే కాకుండా మ్యాట్స్ వేస్తూ వాళ్ళకి కాళ్ళు కాలకుండా వెళ్ళేటువంటి అవకాశము, పైనుంచి ఎండగొట్టకుండా ఒక షేడ్ కూడా వేయడం జరిగింది. ఈ విధంగా మరి అదేవిధంగా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకి ఆఫీస్ ఎక్కడుందో తెలియకపోయేది. అటువంటిది ఇప్పుడు డోనర్స్ సెల్ కూడా చాలా ఎదురుగా పెట్టడం జరిగింది.
పిల్లలు పాలించే తల్లులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడైనా కూడా ఇబ్బంది పడేవారు. కాబట్టి అక్కడ మరి లోపల 2 బయట 2 మరి లాక్టేటింగ్ మదర్స్ కోసం అని చెప్పి అది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూశారు కదా, మేము ప్రతి గుడిలో కూడా చెప్పాము, తప్పనిసరిగా పిల్లలకు ఒక రూమ్ అన్ని కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ముందు చర్చించి వారి ఆలోచన మేరకు వారు ఆమోదించిన తర్వాత ఆ యొక్క కేపీఆర్ ని కూడా మేము ఇక్కడ మరి వెంటనే అమలు చేసి మరి ఇక్కడ డోనర్స్ ద్వారా కానీ ప్రభుత్వ సహకారంతో కానీ ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని మరి ముందుకు తీసుకుపోయి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్నిటిని కూడా లోకల్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఏసీ గారు కానీ మరి ఇక్కడ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎమ్మెల్యే గారు కూడా వస్తూ ఉంటారు. వారు చెప్పినప్పుడు మేము చెప్పామన్నా తప్పకుండా చేస్తాము. ఎందుకంటే గుడి అంటే ఒక కుటుంబానికో లేకపోతే ఒక పార్టీకో ఒక కులానికో సంబంధించింది కాదు. దేవాలయం అంటే ప్రజలందరికీ కూడా సంబంధించింది. ఏ దేవుడైనా కూడా అందరికీ సంబంధించిన వాడు. కాబట్టి అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించినప్పుడే మరి ఆ గుడికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఆ దృష్టితోటే మేము అన్ని దేవాలయాల్లో కూడా మొదలు భక్తుల దృష్టిలో పెట్టుకొని మరి అన్ని కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నేను మినిస్టర్ అయినాక 2వ సమ్మక్క సారలమ్మ జాతర కూడా రాబోతా ఉంది. మొదటి సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలా విజయవంతంగా చేశాము. రేపు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలా విజయవంతంగా చేయడానికి ఇప్పటి నుంచే మేము మరి ఏర్పాట్లను స్టార్ట్ చేశాము. అదేవిధంగా సరస్వతి పుష్కరాల తర్వాత మరి మేము ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క వాసనను ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇక్కడ ఉన్న మరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ టెంపుల్ ని అందరి రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరి మీ అందరి ఆశీర్వాదము ఆ తల్లి ఆశీర్వాదం కూడా మనకు ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.